అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మన కథ తాబేలు కుందేలు. అనగా అనగా ఒక అడవిలో ఒక తాబేలుకి కుందేలుకి మధ్య సంభాషణ జరుగుతోంది. కుందేలు సరదాగా తాబేలుని ఆట పట్టించడానికి, ఏమిటి మావయ్య, నువ్వు రేపటి కార్యక్రమానికి ఈవేళే బయలుదేరుతావా, లేకపోతే చేరగలవా అని నవ్వుతూ అన్నది. దానికి తాబేలుకి కాస్త కోపం వచ్చింది. సర్లే అల్లుడు అని ఊరుకుంటుంది. ఈ కుందేలు ఊరుకోక, అలా కాదులే మావయ్య, సరదాగా ఒక పరుగు పందెం పెట్టుకుందామా అని అనగా తాబేలు కూడా సరే అన్నది. పరుగు పందెంకి సిద్ధంగా ఉన్నారు తాబేలు, కుందేలు, మరి వీళ్ళిద్దరినీ చూడ్డానికి వచ్చిన మిగిలిన జంతువులు. పందెం మొదలవగానే కుందేలు హఠాత్తున పరిగెట్టడం మొదలుపెట్టింది. తాబేలు తన శక్తికి తగ్గట్టు మొదలయ్యింది. కాస్త దూరం వెళ్ళగా కుందేలు అలసిపోతూ, ఈ కుందేలు వచ్చేసరికి చాలా సమయం అవుతుందిలే, ఈ లోపల కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు అనుకుని మెల్లగా నిద్రలోకి జారుతుంది. తన మానాన తాను పరుగు తీస్తూ దారిలో నిద్రపోతున్న కుందేలును చూసి పట్టించుకోదు. తన మానాన తాను వెళుతూనే ఉంటుంది. ఒక్కసారిగా కుందేలు ఉలిక్కిపడి లేస్తుంది. లేచి లేవగానే పరిగెత్తుకుని వెళ్తూ, ఈ తాబేలు మావ కన్నా ముందు నేనే వెళ్ళి అతనికి స్వాగతం పలకాలి అని అనుకుంటుంది. తీరా పరుగు చివరి మజిలీ దగ్గర తాబేలు ఉంటుంది. అది చూసి కుందేలు గాబరా పడిపోతుంది. మిగిలిన జంతువుల చప్పట్ల మధ్యలో తాబేలు మొహం గెలుపొందిన ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది. తన గర్వమే తన ఓటమికి కారణం అని తెలుసుకుని కుందేలు కూడా తాబేలుని అభినందిస్తుంది. ఈ కథ ద్వారా మనం ఓపిక, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నేర్చుకుంటాము. వేగంగా పరిగెత్తే కుందేలు తన వేగంపై అతిగా ఆధారపడి నిద్రపోయింది. తాబేలు మాత్రం నిదానంగా, నిలకడగా కదులుతూ గమ్యాన్ని చేరుకుంది. కాబట్టి మనం కూడా ఓపికగా కృషి చేస్తూ ఉంటే మన లక్ష్యాలను సాధించగలమని ఈ కథ ద్వారా తెలుస్తుంది. నిదానంగా, స్థిరంగా ప్రయత్నిస్తే విజయం మనదే. ఇక కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.